శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 3వ అధ్యాయం. ఇతర దత్తావతారాలకు శ్రీ అక్కల్కోట మహారాజుకు స్వల్పమైన తేడాలు కనపడతాయి. ఉదాహరణకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి సన్యాసి వేషంలో ఉండేవారు. శ్రీ స్వామిని అటువంటి ఆశ్రమ చిహ్నాలేమీ లేవు. అంత మాత్రాన శ్రీ స్వామి సన్యాసికారని కాదు. సన్యాసం అనేక విధాలు. వాటిల్లో పరమహంస, తురీయాతీత, అవధూత సాంప్రదాయాలలో దండము, కమండలము, కాషాయము మొదలైన నియమాల ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారు. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు 4ంటికి అతీతులవ్వడం చేత ఈ 4ంటిలో ఏ ఆశ్రమము యొక్క నిబంధనలు వారికి చెందవు. శ్రీ స్వామి ఆ కోవకు చెందినవారు. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు ఈ ముగ్గురు శ్రీ స్వామికి ముందున్న దత్తావతారములు. ఆ ముగ్గురికి శాంతగుణం ప్రధానం. కాని శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేదట. కొంతమంది స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు. అయితే నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ననుసరించి శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రత్యేకంగా వ్యక్తం కావలసి వచ్చిందే కాని వారి ఆంతర్యంలో సృష్టికి తమకు భేదమే లేని మహాశాంతమూర్తి, త్రిమూర్త్యాత్మకుడైన శుద్ధ జ్ఞానమూర్తి శ్రీ స్వామి రూపంలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. శ్రీ స్వామిని బహుకాలం ప్రత్యేకంగా సేవించిన భక్తుడు, శిష్యుడు ఆయనను ఇలా వర్ణించారు. శ్రీ స్వామి ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన రూపం చిత్రంగా ఉండేది. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరం ముడతలు పడక యవ్వనంలో లాగానే ఉండిపోయింది. ఆయనకు భయం, సంకోచం లేవు. వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కారు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నిండి మధురంగా ఉండేవి. ఎప్పుడు ఆనందంలో మునిగి ఉండటాన శ్రీ ఆదిశంకరులు బాలోన్మత పిశాచవత్ అని వర్ణించున్నట్లు ఉమ్మతావస్థలో ఉన్న స్వామి ఎవ్వరిని లక్ష్య పెట్టేవారు కాదు. అందువలన సామాన్య ప్రజలకు ఆయనలోని గొప్పతనం గుర్తించడం చాలా కష్టమయ్యేది. ఆయన శరీరం చాలా పొడవు, ఆజానుబాహువు, పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి గల ఆయన స్ఫురద్రూపి. శరీర ఛాయ గోధుమ వన్నె. చెవులు చాలా పెద్దవి. చెవి అడుగు భాగం చాలా పల్చగా ఉండి ప్రతి చిన్న కదిలికకు బాగా కదులుతుండేది. పెద్ద ముఖం, విశాలమైన నుదురు, నెరిసిన కనుబొమ్మలుండేవి. ఆయన శరీరం గులాబీ పువ్వలే మృదువుగా ఉన్న చాలా ప్రాచీనంగాను శక్తివంతంగాను కనిపించేది. పాదాలు పొడుగ్గా ఉండేవి. ముఖాన తిలకం, ఎప్పుడూ కౌపీనం ధరించేవారు. అందమైన పలువరుస, పెద్ద బొడ్డు, మెడలో స్ఫటికము, తులసి, రుద్రాక్షమాలలు, చెవులకు ప్రవాళాలు, పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. శ్రీ స్వామి చేష్టలు వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తానేదో మాట్లాడుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటుండేవారు. ఒకప్పుడు రాళ్లను, చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు వేద మంత్రాలు, శ్లోకాలు, భజన కీర్తనలు ఆయన నోటి నుంచి వెలువడుతుండేవి. మితభాషి, కాని మాట్లాడిన కొద్ది మాటలు ఇతరుల హృదయాలలో దాగిన భావాలకు అన్వయించేవి. ఒక్కొక్కప్పుడు ఆయన మాటలు పరిభాషతో నిండి ఎవరికీ అర్థం కాకుండా ఉండేవి. ఆయన మరాఠీలోనూ హిందీలోనూ మాట్లాడుతుండేవారు. ఒక్కొక్క వాక్యం 3 సార్లు పలికేవారు. తరచూ చాలా చెడ్డ భాష, తిట్లు, బూతులు ఉండేవి. ఆయనకు హిందూ, ముస్లిము అన్న భేదం లేదు. తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేక్ నూరుద్దీన్ దర్గా, ఖజాపీర్ దర్గాలతో పాటు ఊర్లోని ఇతర ఆలయాలలో కూడా ఆయన కూర్చుంటుండేవారు. శ్రీ స్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు. నిత్యము స్నానము, వేషధారణలు కూడా ఉండేవి కాదు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఒకప్పుడు ఒంటికి గంధం రాయించుకొని హారతి ఇప్పించుకునేవారు. ఆయన కొన్ని వారాలు సైతం స్నానం చేసేవారు కారు. అటు శ్మశానం దగ్గర నుంచి ఇటు రాజభవనం వరకు ఆయన
ఆయనకు తోచినప్పుడు తోచిన చోటికి వెళ్లి కూర్చునేవారు. తనకు మడి, ఆచారాలు, పట్టుబట్ట అవసరం లేకపోయినా భక్తులను చాలా మందిని ఆ నియమాలు పాటించమనేవారు. ఆయన లేచి నడవడం ప్రారంభిస్తే ఆయనంత వేగంగాను అంత దూరము ఎవరు నడవలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు మాట్లాడడం మొదలు పెడితే చాలాసేపు మాట్లాడేవారు. అట్లానే హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు. తరచూ చిన్న పిల్లలతో కలిసిపోయి ఆడుతుండేవారు. ఒకసారి స్వామి ఉన్మతావస్థలో ఒక దర్గాను కొట్టారు. దాని ముక్క విరిగింది. ఊరిలోని మహమ్మదీయులందరికీ కోపం వచ్చి ఆయనను కొట్టడానికి జట్టుగా ఆయన మీదకు బయలుదేరారు. ఆ వార్త వినిన స్వామి ఏమీ చెలించలేదు. అక్కడ ఉన్న ఓ భక్తుణ్ణి పిలిచి అక్కడున్న ఒక నల్ల కుక్కను నేలకేసి గట్టిగా అదిమి పెట్టమన్నారు. అంతలో ఆ ముస్లింల ఇళ్లల్లో చాలా విపత్తులు కలిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఇళ్లకు బయలుదేరవలసి వచ్చింది. కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు తక్కిన వారందరినీ సమావేశపరిచి శ్రీ స్వామి ఒక గొప్ప ఔలియా, సిద్ధ పురుషుడు అని అర్థం అని ఆయనతో జోక్యం పెట్టుకోవడం తగదని వారించాడు. స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. కాషాయపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. తినుబండారాలలో జంతికలు, లడ్డు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టం. ఆయన నిత్యకృత్యం ఒక్కటి మాత్రం ఉండేది. ప్రతి ఉదయము తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరన్నా తినిపించవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు స్వామి పసిపిల్లవాడల్లే మారం చేస్తే భక్తులెంతో ఓర్పుతో యుక్తితో లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది. నిద్రపోయేటప్పుడు ముఖం నిండా ముసుగు పెట్టుకొని పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. చాలా స్వల్పకాలం మాత్రమే గుర్రు పెట్టి నిద్రపోయేవారు. స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చి పోతుండేవారు. భజనలు, కీర్తనలు జరుగుతుండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలెన్నో తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో కాని ఆయన వాటిని తినేవారు కాదు. ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకొని స్వామి కూర్చొని ఉండగా చూచిన ఒక భక్తుడికి సందేహం కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకు అని. కాని అతనికి తన భావాన్ని వెళ్లిబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కాని స్వామికి తెలియనిదేమున్నది? వెంటనే ఆ తినుబండారాలను అవతల పారేశారు స్వామి. తర్వాత 2 షేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీరు త్రాగి కూర్చున్నారు. స్వామి అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. స్వామి ఒక్కొక్కప్పుడు తినుబండారాలతో చిన్న పిల్లలలాగా ఆడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, మిఠాయి, రాళ్లు, గోళీలు దాచుకునేవారు. స్వామి దర్శనానికి వచ్చిన వారిలో చాలా మంది విదేశీయులు కూడా ఉండేవారు. షోలాపూర్ లో జిల్లా ఇంజనీరుగా పనిచేసిన ఒక పాశ్చాత్యుడు ఒక కోరికతో స్వామిని దర్శించాడు. కాని స్వామి రూపం, చేష్టలు చూచిన తర్వాత ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కలిగింది. స్వామి వెంటనే అతని కేసి చూచి, నీకు కావలసింది సంతానమే కదా, 1 సంవత్సరంలో కొడుకు పుడతాడులే అన్నారు. ఆ తెల్లదొర వినమ్రుడై స్వామికి మ్రొక్కి వెళ్లిపోయాడు. సంవత్సరంలోపే స్వామి చెప్పినట్లు అతనికి కొడుకు పుట్టాడు. అట్లనే ఇజ్రాయిల్ నుంచి వచ్చిన ఒక యూదు జంషెడ్జీ జీజాబాయి ఆస్పత్రిలో కళ్ళ డాక్టర్ గా పనిచేస్తుండేవాడు. ఒకసారి అతను క్రిస్మస్ సెలవులప్పుడు దేశంలో పర్యటిస్తూ అక్కల్కోట చేరుకున్నాడు. స్వామి సంగతి విని వారి దర్శనానికి వచ్చాడు. స్వామి అతని కేసు చూస్తూనే, ఎన్ని వేల మంది కళ్లకు శాస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారు. స్వామి వారి సర్వజ్ఞత్వాన్ని చూచి ముగ్ధుడై రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా అక్కల్కోటలోనే గడిపాడు. ఒక్కొక్కప్పుడు స్వామి తన దర్శనార్థం కాని పరీక్షించడానికి కాని వచ్చిన వేద పండితులతోనూ లేక నిరక్షరక్షకులైన పేద పల్లె జనులతోనూ ఎవరికి దగ్గ స్థాయిలో వారితో చర్చించేవారు. సంవత్సరం 1870లో బొంబాయి నుంచి ఒక బ్రహ్మచారి బాబా కొద్ది మంది శిష్యులతో అక్కల్కోట చేరాడు. దర్శనానంతరం బ్రహ్మచారి బాబా బసకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యులను బెల్లం కొనుక్కురమ్మని బజారుకు పంపాడు. అదే సమయానికి చోళప్ప మఠంలో
కూర్చొని ఉన్న స్వామి, ఆ వెధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారం చేయడం మొదలుపెట్టారు. స్వామి మాటలలో ఎంత నిజముందో పరీక్షించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మంజ్రేకర్ అను భక్తుడొకడు పరుగున బజారుకు వెళ్ళాడు. స్వామి చెప్పింది అక్షరాలా నిజమైంది. బ్రహ్మచారి బాబా శిష్యుడు లక్కు పెద్ద బెల్లం ముక్క చప్పరిస్తూ ఇంటికి వెడుతున్నాడు. మంజ్రేకర్ చెప్పిన వార్త విని లక్కు పరుగున వెళ్లి స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుంచి దైవానికి నివేదన పెట్టకుండా ఏది తినకూడదని జిహ్వ చాపల్యాన్ని అరికట్టడం సాధకునికెంతో అవసరమని అనేక సార్లు బ్రహ్మచారి బాబా చెప్పిన మాట లక్కు మనసులో ఈ సంఘటన వలన చాలా బలంగా నాటుకుపోయింది. ఈ నియమం యొక్క ఆవశ్యకతతో పాటు శ్రీ స్వామి యొక్క సర్వజ్ఞత్వం కూడా అతనికి మరువరాని విషయం అయ్యింది. అక్కల్కోట రాజస్థానంలో పనిచేసే కొండూ నానా శ్రీ స్వామి భక్తుడు. ఒక ఉదయం స్నానానికి కొండూ నానా ఒక తోటలోని బావి దగ్గరకు వెళ్లారు. ఆ తోట కాపలా మనిషి పేరు బం నానాను తిట్టి మెడబట్టి తోటలోంచి బయటకు గెంటించాడు. అంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష విధించినందుకు ఖిన్నుడై నానా మనస్సులోనే స్వామికి మొరపెట్టుకున్నాడు. మరుక్షణమే స్వామి నానాకు కబురు పెట్టి జరిగినదంతా సానుభూతితో విన్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు తన పర్యటనలో స్వామి ఆ తోటమాలి నివసించే బంగళాకు వచ్చారు. బం స్వామికి నమస్కరించి కూర్చోమని ఆసనం మీదకు ఆహ్వానించారు. స్వామి కూర్చోకుండా అతని కేసి తీవ్రంగా చూచి బియ్యం కడిగిన నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అని చెప్పి కోపంతో వెళ్లిపోయారు. బంకి స్వామి మాటలేమీ అర్థం కాలేదు. కొంతకాలానికి బం ఒకరోజు తోటలో తిరుగుతుండగా ఏదో పురుగు కొట్టి కాలు విపరీతంగా బాధ పెట్టింది. అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింది. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ బాధ నివారించలేకపోయారు. చివరికి ఆ కాలు తీసివేయడం తప్పదని వైద్యులు నిర్ణయించారు. బం చాలా భయపడి దిక్కుతోచక స్వామిని దర్శించాడు. కానీ స్వామి అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు మోరోపంత్ అనే మరొక భక్తుని ద్వారా బం తన బాధను స్వామికి నివేదించుకున్నాడు. స్వామి అతని బియ్యం కడిగిన నీరు త్రాగమని ఉల్లిపాయ పద్యం తీసుకోమని చెప్పారు. ఆ వైద్యంతో ఒక్క వారంలో అతని బాధ తీరిపోయింది. బొంబాయిలో నివసించే ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలో చాలా డబ్బు గడించాడు. కాని సంతానం లేకపోవడం చేత దిగులుగా ఉండేవాడు. ఒకసారి భార్య సమేతంగా అతను గాన్గాపూర్ వెళ్లి తనకు సంతానం కలిగితే ఆ ఊర్లో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని శ్రీ దత్తమూర్తికి మొక్కుకున్నాడు. కోరినట్లే సంవత్సరంలోగా బిడ్డ కలిగాడు. కాని వ్యాపారంలో అపార నష్టం కలిగి ఆ కుటుంబం పేదరికానికి గురైంది. ఆ దిగులుతో భర్త చనిపోయాడు. కాని అతని భార్య ఓర్పుతో కష్టాలన్నిటినీ ఎదుర్కొన్నది. ఒకసారి ఆమె పొరుగింటి గృహిణితో తన మొక్కు చెల్లించుకోలేనందుకు బాధను వ్యక్తం చేసింది. అప్పుడు ఆ ఇల్లాలు ఆమెను తిరిగి గాన్గాపూర్ వెళ్లి అక్కడే శ్రీ దత్తమూర్తికి తన బాధను నివేదించుకుంటే ఆ దయామయుడే మొక్కును చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది. వెంటనే ఆమె గాన్గాపూర్ వెళ్లి శ్రీ దత్త పాదుకలను శరణు వేడింది. ఆ రాత్రే ఆమెకు స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి అక్కల్కోట వెళ్లి అక్కడున్న స్వామికి భోజనం పెట్టు, 1000 మందికి భోజనం పెట్టినట్లవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. సంతోషంతో ఆమె వెంటనే అక్కల్కోట వెళ్ళింది. చిన్న పిల్లవానిలాగా రోడ్డు మీద ఆడుకుంటున్న స్వామిని చూచి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె భక్తికి మెచ్చి స్వామి ఆమెను దగ్గరకు పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగారు. మరింత ఆనందంతో ఆమె ఆయనకు భోజనం వడ్డించింది. భోజనం అవగానే తన చరిత్ర ఏమీ వారికి చెప్పకముందే వారు, అమ్మాయి 1000 మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది, దిగులు పడకు అన్నారు. ఆయన కరుణకు సర్వజ్ఞత్వానికి గాన్గాపురంలో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. బాబాజీ సడోబా పోస్టాఫీసులో
సూపరింటెండెంటుగా పనిచేస్తూ స్వామిని శని ఆదివారాలలో దర్శించి వేడుతుండేవాడు. ఒక ఆదివారం దర్శనానంతరం సెలవడిగినప్పుడు కూర్చో, ఎక్కడికి వెళ్లేది అని కసరి స్వామి కూర్చోబెట్టారు. కాని మరుసటి ఉదయం తప్పనిసరిగా ఆఫీసుకు చేరవలసిన ఆవశ్యకత ఉండబట్టి సడోబా మనసులో కలత చెందాడు. ఊరుకోలేక కొంతసేపు ఆగి మళ్లీ స్వామిని సెలవడిగాడు. కాని స్వామి సెలవివ్వలేదు. మరి కొంతసేపటికి మూడవసారి సెలవడిగాడు. అప్పుడు స్వామి అతనిని దగ్గరకు పిలిచి హిందీలో నది కినారే పార్, నది ఒడ్డు దాటింది అని చెప్పారు. కాని ఆయన భావం ఎవ్వరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి స్వామి ఎవరితోనో మాట్లాడుతుండగా సడోబా బయలుదేరి కడంగావ్ స్టేషన్ చేరాడు. అప్పుడు తెలిసింది స్వామి మాటలకర్థం. కృష్ణానదికి వరదలొచ్చి వంతెన మునిగిపోయిందని. మరుసటి ఉదయానికి కాని రైలు రాలేదు. అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది. స్వామి మాటలు వేదవాక్కులు.